ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మన రివ్యూ అవబోయే మూవీ భర్త మహాశైల విజ్ఞప్తి, స్టారింగ్ రవితేజ, అశికి రంగనాథ్, డింపుల్ హైతి, డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల. రవితేజ గారికి ప్రీవియస్ వర్క్స్ అంత బాగా వర్కౌట్ అవ్వట్లేదు, అన్ని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు అండ్ అది ఫ్లాప్ అవుతున్నాయి. సో ఆయన కొద్దిగా జోన్ మార్చి ఫ్యామిలీ టైప్ ఆఫ్ మూవీస్లోకి వచ్చారు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఆల్రెడీ పెళ్ళైన ఒక హస్బెండ్ ఇంకో అమ్మాయితో లవ్లో పడితే ఆ తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ టైప్ ఆఫ్ స్టోరీ మన తెలుగు ఆడియన్స్ కొత్త ఏం కాదు. ఆల్రెడీ ఇంతకుముందు వెంకటేష్ గారు చేసిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, నాగార్జున గారి ఆవిడే మా ఆవిడ, ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ జోన్ మూవీసే. ఈ మూవీస్కి మేజర్ యూఎస్బీ ఏంటంటే కామెడీ. అది కానీ బాగా వర్కౌట్ అయ్యింది అంటే బ్లాక్ బస్టర్ అవుతాయి, అది కానీ ఫ్లాప్ అయింది, అది కానీ క్లిక్ అవ్వలేదు అంటే ఫ్లాప్ అవుతాయి. మరి ఈ మూవీలో ఆ కామెడీ ఎంతవరకు వర్కౌట్ అయింది అన్నది లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ కామెడీ బ్లాక్స్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 20 minutes వరకు సత్య గారు ఉంటారు. ఆ బిట్ ఆఫ్ కామెడీ బాగుంటుంది. ఆ తర్వాత అక్కడక్కడే రవితేజ గారికి ఆయన సోల్మేట్ కనిపిస్తుంటాడు, అంటే ఆయన అంతరాత్మ. ఆ బిట్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఫాలోడ్ బై సునీల్ గారి కామెడీ ఉంటుంది ఇందులో. సునీల్ గారు మూవీలో త్రూ అవుట్ ఉంటారు, కానీ కామెడీ ఫస్ట్ హాఫ్లో ఒక దగ్గర చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇందులో ట్రయల్ రూమ్ సీన్ ఉంటుంది, అది నాకు చాలా హిలారియస్గా నవ్వొచ్చింది. ఆ బిట్, ట్రయల్ రూమ్ బిట్ జరుగుతున్నంతసేపు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్లో ఉండదు. మరి దానికి వల్ల మరి ఎందుకో తెలియదు, కానీ సెకండ్ హాఫ్ నాకు కొద్దిగా స్ట్రెచ్ అయిన ఫీలింగ్ వచ్చింది. మూవీలో స్టోరీ కూడా అంత స్పీడ్గా ఏం ప్రోగ్రెస్ అవ్వదు సెకండ్ హాఫ్లో. సో దానివల్ల నాకు కొద్దిగా స్ట్రెచ్డ్ ఫీలింగ్ వచ్చింది సెకండ్ హాఫ్. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ నాకు ఇది ఇట్స్ అన్ ఓకేష్ వాచ్. స్పెసిఫిక్గా చెప్తారు కదా, కొన్ని పండగ సినిమాలు ఉంటాయి చూసారా, పండగకి వచ్చి ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసి తీస్తారు చూసారా, ఇది ఆ కైండ్ ఆఫ్ జోన్ మూవీ. కానీ అందరికీ ఒకసారి అయితే చూడొచ్చు. సెకండ్ హాఫ్లో కొద్దిగా స్ట్రెచ్డ్ ఫీలింగ్ అయితే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, నవ్వుతారు మూవీలో అయితే, అదైతే డెఫినెట్గా చెప్పొచ్చు. పెర్ఫార్మెన్సెస్ వైజ్ రవితేజ గారు యాజ్ యూజువల్గా బాగా చేశారు. డింపుల్ హైతి అండ్ అశిక రంగనాథ్ వాళ్ళ రోల్స్లో బాగా సెట్ అయ్యారు. ఇందులో స్పెషల్ మెన్షన్ ఫర్ కమెడియన్స్ చాలామంది ఉంటారు. సునీల్ గారికి చాలా కాలం తర్వాత ఆయన కామెడీకి నవ్వుకున్నాను నేను. ఆ తర్వాత ఇందులో మనకి 90s వెబ్ సిరీస్ వచ్చింది కదా, అందులో చిన్న అబ్బాయి ఉంటాడు కదా రోషన్, అతనికి కూడా ఇందులో మంచి స్కోప్ దొరికింది. అతను కూడా బాగా నవ్వించాడు ఆ అబ్బాయి. ఆ తర్వాత డీజేటీలో హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన ఇందులో సైకియాట్రిస్ట్ రోల్ చేశారు. ఆయన కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్గా మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2.65 out of 5. ఇలాంటి ఎర్లీ రివ్యూస్ కోసం, మూవీ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ క్రాకర్స్. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ అనగనగా ఒక రాజు రివ్యూ టుమారో మార్నింగ్. Movie Crackers signing off. Thank you.